Hello viewers, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. సో వెల్కమ్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. గుడ్ మార్నింగ్ సార్. నేను మీ పేషెంట్ సతీష్ కుమార్. మెదక్కు ఒక్కసారి స్టమక్లో పెయిన్ వస్తుంది సార్, టెస్టిస్ లోపల వస్తుంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏమాత్రం స్టాప్ అవ్వడం లేదు సార్. 20 to 30 సెకండ్స్లోనే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంది, మైండ్ కూల్గా ఉన్నప్పుడు పెనిస్ స్ట్రాంగ్గా అవుతుంది, గర్ల్ని కలవడానికి వెళ్ళినప్పుడు టెన్షన్ సరిగా స్ట్రాంగ్ అవ్వడం లేదు, ఓకే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. ఇది మీరే చెప్తున్నారు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని. సో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఇంత సివియర్ ఉన్నప్పుడు ఒకటి మనం రెగ్యులర్ డోసెస్ కన్నా కొంచెం హై డోస్ వాడాలి. అంటే మీరున్నట్లు మరీ ఎక్కువగా ఉంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది, కొన్నిసార్లు కాంబినేషన్ ఇస్తాం, ఒక డ్రగ్ కాకుండా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్కి 2 కలిపి ఇస్తాం. సో అప్పుడు కూడా అవ్వట్లేదు అనుకోండి, దానికి టెడలాఫిల్ కానీ సిలినాఫిల్ కానీ యాడ్ చేస్తాం. సో జనరల్గా ఏమవుతుందంటే మీకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్లే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయితే 2-3 సార్లు కలవగానే మీకు కాన్ఫిడెన్స్ రావాలి. ఒక కలవడం అలా లేదనుకోండి, సెమినల్ వెస్కులైటిస్ కానీ ప్రాస్టైటిస్ కానీ ఉందో చూసుకోవాలి. సో మీకు ఆల్రెడీ టెస్ట్లు అయిపోతే మీకు తెలిసే ఉంటుంది ఎగ్జాక్ట్ రీజన్. వేరే ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనుకోండి, కొంచెం హై డోస్ మెడికేషన్స్ ఇస్తే సరిపోతుంది. సార్ నేను హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, నాకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ ట్రీట్మెంట్కి ఇచ్చిన మెడికేషన్స్ యూజ్ చేయొచ్చా వద్దా? దానికి 2 ప్రాబ్లం ఏం లేదండి. జనరల్గా హెయిర్ ట్రీట్మెంట్కి కొన్ని రకాల మందులు ఇస్తారు, ఫినెస్ట్రైడ్ కానీ డిటాస్టరైడ్ కానీ అలాంటి సాపాల్మెటో కానీ ఇలాంటి మెడికేషన్స్ వాడినప్పుడు దానివల్ల టెస్టోస్టిరాన్ అనేది సప్రెస్ అయిపోతుంది. సో అలాంటి మెడికేషన్స్ వాడితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు హెయిర్ ట్రీట్మెంట్కి అలాంటి మెడికేషన్స్ వాడకూడదు. అంటే మీకు పెళ్ళయి కానీ పిల్లలు కోసం ట్రై చేస్తున్నా అలాంటి మెడికేషన్స్ వాడకూడదు. సో మీ హెయిర్ ట్రీట్మెంట్కి ఇచ్చే డాక్టర్ని ఫినెస్ట్రైడ్ అనే టాబ్లెట్ ఇవ్వద్దని అనే చెప్పాలి మీరు. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ట్రీట్మెంట్కి రెగ్యులర్ హెయిర్ ట్రీట్మెంట్ మెడికేషన్స్కి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆ ఒక్క డ్రగ్ తప్ప. సార్ విటమిన్ డెఫిషియన్సీ ఉంది అని చెప్పారు. తర్వాత B12 డెఫిషియన్సీ ఉంటే ఈడీ ప్రాబ్లం వస్తుందా సార్ అని అడిగారు. అండ్ మెమరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు B12 డెఫిషియన్సీకి జనరల్గా లిక్విడ్ ఫామ్లో కాకుండా, మేము ఇది మల్టిపుల్ వీడియోస్ చేశాను. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోని వాళ్ళకైతే, అంటే ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనము ఈ మెడికేషన్స్ ఎగ్స్ తీసుకున్నా లేకపోతే రెగ్యులర్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ మీరు ఫార్మసీకి వెళ్ళి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకొని వేసుకున్నా కూడా జనరల్లీ ఇది ఇంప్రూవ్ అవుతుంది. కానీ రోజు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకొని కూడా B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, అప్పుడు జనరల్లీ మనకు టాబ్లెట్స్ తీసుకుంటే పనిచేయదు. వాళ్ళు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి విటమిన్ B12 ఇంజెక్షన్స్ వేయించుకోండి. వారానికి ఒకసారి ఒక ఇంజెక్షన్ వేస్తారు, ఆ ఇంజెక్షన్తో సరిపోతుంది. తర్వాత రమేష్ సార్, నాకు సీమెన్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. 3 to 4 months మెడిసిన్స్ వాడినా కానీ ఇన్ఫెక్షన్ కానీ పెయిన్ తగ్గడం లేదు. ఈ ప్రాబ్లం సొల్యూషన్ చెప్పండి. పెయిన్ తట్టుకోలేనంత పెయిన్ సార్, సొల్యూషన్ చెప్పండి. ఇంజెక్షన్స్ కూడా 1 week వాడాను, ఎలాంటి రిజల్ట్స్ లేదు. పెప్పరాసిలిన్ టెజోబ్యాక్టమ్ ఇంజెక్షన్స్ కూడా వాడారు. అంటే మీరు ఆల్రెడీ పెప్పరాసిలిన్ టెజోబ్యాక్టమ్ ఇంజెక్షన్స్ వాడారంటే అది చాలా హై డోస్. తర్వాత అమికాసిన్ ఇంజెక్షన్స్ కూడా వాడారు. ఇంత సివియర్ ఇంజెక్షన్స్ హై డోస్ ఇంజెక్షన్స్ వాడినా తగ్గలేదనుకోండి, మీరు యాంటీబయాటిక్స్ తీసుకోవడం మీరు ఆపేయాలి. యాంటీబయాటిక్స్ ఆపేసేసి షాక్వేవ్ థెరపీ మీకు మోస్ట్లీ పనిచేస్తుంది. ఎందుకంటే అది మీది డెఫినెట్గా సివియర్ సెమినల్ వెస్కులైటిసే. సో షాక్వేవ్ థెరపీ పనిచేస్తుంది. లేదా ఓన్లీ టెస్టిస్లో పెయిన్ వస్తుంది అనుకోండి, ఆ పెయిన్ తగ్గించడానికి సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి డీనర్వేషన్ అనే సర్జరీ చేస్తాం. ఆ డీనర్వేషన్ సర్జరీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అలా ఉన్నా కూడా పెయిన్ ఉండదు, సో కంఫర్టబుల్గా ఉంటారు. సో ఒకసారి కలిస్తే అసలు పెయిన్ ఎక్కడొస్తుంది, సర్జరీ వల్ల ఇంప్రూవ్ అవుతారా, అంటే కనీసం పెయిన్ తగ్గడానికి సర్జరీ మీకు హెల్ప్ అవుతుందా, లేదా ఓన్లీ షాక్వేవ్ థెరపీనే సరిపోతుందా అనేది చెప్తాం. తర్వాత తిరుపతి గారు, నేను ఈడీ ప్రాబ్లంతో హాస్పిటల్కి వచ్చాను,
పెరిస్కోప్ టెస్ట్, టెడ్లాఫిల్ 2.5 mg, ప్రోజెనిక్స్ మెడికేషన్ ఇచ్చారు. ప్రోజెనిక్స్ జనరల్గా మేము ఇవ్వమండి, అది ఎక్కడో మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. రీజనరెక్స్ ప్రో ఇచ్చుంటారు. 40 days వాడమని చెప్పారు. 27 days కంప్లీట్ అయింది. ట్యాబ్లెట్ వాడక ముందు నుంచే కొంచెం ఎరెక్షన్ వచ్చేది. ఈ 20 days సో ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత 30 minutesకి ఎరెక్షన్ వస్తుంది, తర్వాత అసలు రావటం లేదు. అంటే మీకు స్టార్టింగ్ డోసేజ్ టెడ్లాఫిల్ 2.5 mgతో ఇచ్చారు. సో అంటే మీకు 2.5 mg పనిచేయట్లేదు. ఇంకా మీకు 20 అంటే ఉంది కదా, మీరు ఏం చేయాలి అంటే రోజుకు 2 టాబ్లెట్లు వేసుకోండి. టెడ్లాఫిల్ 2.5 mg 2.5 mg, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అదైనా వర్క్ అవుతుందా లేదా చూడండి. ఒకవేళ వర్క్ అవ్వకపోతే పినైల్ డాప్లర్ టెస్ట్ చేయించాలి. మీరు వచ్చేసరికి నెక్స్ట్ టైము వచ్చి పినైల్ డాప్లర్ టెస్ట్ చేసి మమ్మల్ని కలవాలి. అంటే ఈ టాబ్లెట్స్ పని చేయట్లేదు అంటే ఇంకా మీకున్న ప్రాబ్లం సివియర్గా ఉన్నట్టు. సో పినైల్ డాప్లర్ టెస్ట్ ఒకసారి చేయించాలి. సార్ మా ఫ్రెండ్కి టెడ్లాఫిల్ 10 mgతో కూడా ఎరెక్షన్ అనేది తక్కువగా ఉంది అంటున్నాడు, దానికి మీ సలహా? సో 10 mgతో కూడా ఎరెక్షన్ రావట్లేదు అంటే ఫస్ట్ పినైల్ డాప్లర్ టెస్ట్ చేయించుకోవాలి, ప్రొలాక్టిన్, టెస్టోస్టిరాన్ చేయించుకోవాలి, విటమిన్ B12, విటమిన్ D టెస్ట్ చేయించుకోవాలి, హోమోసిస్టిన్ చేయించుకోవాలి. సో వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉందా చూసుకుంటాము. ఒకవేళ పెనిస్లోనే బాగా బ్లడ్ వెజల్ డ్యామేజ్ ఉందంటే షాక్ వేవ్ థెరపీ తీసుకోవాలి. ఒకవేళ సివియర్ డ్యామేజ్ ఉంది అంటే మనం పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. తర్వాత సార్ నా పేరు వెంకటేష్, నాకు మూత్రంలో మంటగా ఉంటుంది, అలాగే వీర్యం బయటకు వచ్చేటప్పుడు కూడా నొప్పిగా బాధగా అనిపిస్తుంది, వీర్యం తక్కువగా వస్తుంది. ఇవన్నీ కూడా బేసిక్గా ప్రాస్టటైటిస్ ప్రాబ్లమే అండి. అంటే మీకున్నది ఎంత సీమెన్ బయటకు వచ్చినప్పుడంతా పెయిన్ వస్తుంది అంటే మీకు ప్రాస్టటైటిస్ ప్రాబ్లమే. డాక్టర్ దగ్గర చూపిస్తే వెరికోసిల్ అందున్నారు. మీ వెరికోసిల్కి ఈ ప్రాబ్లంకి మీరు చెప్పే ప్రాబ్లమ్స్కి సంబంధం లేదు, మీకు డెఫినెట్గా అది ప్రాస్టటైటిసే. తర్వాత సార్ నా PSA యాంటీజెన్ టెస్ట్ ఉంది, నాకు ప్రాస్టైటిస్ ఉంది అన్నారు, యూరిన్ ఫ్లో బాగా తక్కువగా ఉంది, నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లా? కాదండి, ఎప్పుడు కూడా PSA 10 లోపల ఉందనుకోండి, జనరల్గా అది ఇన్ఫెక్షన్ వల్ల కూడా పెరగచ్చు. అంటే సో ప్రాస్టటైటిస్ వల్ల కూడా PSA పెరగచ్చు, అంతేగాని ప్రాస్టటైటిస్కి ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధం లేదు. అంటే ప్రాస్టటైటిస్ కొన్ని బుక్స్లో ప్రాస్టటైటిస్ ఎక్కువ రోజులు ట్రీట్ చేయకపోతే క్యాన్సర్ వస్తుంది అని ఉంటుంది, కానీ జనరల్గా ఈ రెండింటికి డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు. మీ ప్రాస్టటైటిస్ కాబట్టి మీరు యాంటీబయాటిక్స్ తీసుకుంటే మీకు ప్రాస్టైటిస్ తగ్గితే PSA లెవెల్ కూడా తగ్గుతుంది, భయపడద్దండి. ఓకే వ్యూవర్స్, ఈరోజు మనం ఇప్పుడు దాకా కొన్ని క్వశ్చన్స్కి మనము సొల్యూషన్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అంటే మరికొద్ది క్వశ్చన్స్కి, అంటే ఆ సీరియల్ వైజ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్ చేస్తూ వెళ్తాము. ఒక్కొక్క వీడియోలో అట్లీస్ట్ మేము 15-20 క్వశ్చన్స్ అన్న కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ క్వశ్చన్సే ట్రై చేస్తున్నాము. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.